కష్టపడి తెలంగాణ రాష్ట్రంలోని మహిళా తల్లులందరూ కూడా ఒక నాణ్యమైన చీరను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పథకాన్ని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో సంపూర్ణంగా ఆర్థికంగా వాళ్ళందరూ కూడా భాగస్వాములైన ప్రతి పద్మశాలి సోదరులందరూ కూడా పేరు పేరున శిరస్సు మంది నమస్కారాలు తెలియజేస్తున్నాడు. మీ అందరూ కూడా తెలుసు, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకం ఉంది. గత ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాల ద్వారా అల్టిమేట్గా ఏది ఎక్కడికి ఇచ్చేది, ఆ గోల్ ఎక్కడికి పోయిందని చెప్పినప్పుడు కూడా పథకం వెనుక మాత్రం ఒక ఉద్దేశం సదుద్దేశం ఉంటుంది కదా. ఆ సదుద్దేశాన్ని, ఆ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో మాత్రమే కొంత తేడా ఉంటుంది, అంతే తప్ప వేరే ఉండదు. ఇవాళ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే చీరల పథకం ఉందో ఆ చీరలు ఏ విధంగా ఇవాళ మార్కెట్లో మనకు ఎటువంటి పేరు తెచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఎటువంటి పేరు చేయకూడదు, మహిళలను ఆదుకోవాలి. ఎందుకంటే ఒక పథకాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయకూడదు, ఎందుకంటే ప్రజలకు మేలుకొల్పే పథకం అది. కాబట్టి మహిళా తల్లులను, మా తెలంగాణ ఆడపడుతులను ఆదుకోవాలంటే దానికంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ జిల్లాలోని ప్రతి మహిళా శాఖ సభ్యులందరూ కూడా ఇందిరా స్వయం శక్తి అందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ చీరను ప్రతి ఆడపడుతు ఇంటికి చేరే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఆకలింపు చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఈ వ్యవస్థను బాగుపడాలంటే దీన్ని, ఎందుకంటే మిడిల్ మ్యాన్ తీసివేయాలి. యాదను తీసుకోవడం చాలా కష్టమవుతుంది, పెట్టుబడి కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు వెచ్చించి మన వేములవాడ పట్టణంలో యాద్ డిపోని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఇవాళ ఈ యొక్క ఆర్డర్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, పెద్దలు వారి శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్బాబు గారు అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే శిక్షుల యొక్క ఎతలు కథలు గాథలు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఏదైతే అట్టడి వర్గాలు ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే దీనికి యాభై ఎప్పటికీ శరణ్యం. ఎందుకంటే మిడిల్ మ్యాన్ తప్పించాలంటే ప్రభుత్వమే యాన్ని సంప్రదిస్తే ఇవాళ ఎక్కడో కోయమత్తూరు నుంచో ఎక్కడి నుంచో ఇలా యాన్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా. కాబట్టి అన్నింటి కూడా కడగలను తప్పించాలి.